హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ రోజెస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 8x8 స్క్వేర్ షేప్లో అయితే 4 అయితే పేపర్స్ తీసుకుంటున్నాను. ఇలా మనకి ఇష్టమైన పేపర్స్ని తీసేసుకొని మనం ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము ఒక పెటల్ షేప్ని అయితే గీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెటల్ షేప్ అయితే గీసేస్తున్నాను చూడండి. ఇలా గీసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి. 4 పేపర్స్ని కూడా ఇలాగే కట్ చేసుకుంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. దానికి ఒక 5-6 పెటల్స్ అయితే వస్తాయి. పెటల్స్ లాగా నీట్గా ఫ్లవర్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇట్లా మనం 4 పేపర్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇలా మనకి 6 పెటల్స్, ఒక ఫ్లవర్ 6 పెటల్స్ లాగా వచ్చింది. ఇలా 4 ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాము. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. చివరి వరకు కాదు, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని అయితే మిడిల్లోకి ఇట్లా ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసిన వాటిని మిడిల్లోకి, ఒక్కొక్క పెటల్ ఉంటుంది కదా, ఆ పెటల్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఇట్లాగే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే 2 ఫ్లవర్స్ని అయితే తీసుకోవాలి. ఈ 2 ఫ్లవర్స్ తీసుకొని ఏదన్నా స్టిక్ లాంటి దాన్ని యూస్ చేసి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు పెటల్ షేప్ అనేది ఇంకా క్లియర్గా నీట్గా వస్తుందన్నమాట. సో మిగతా ఇంకా 2 ఉన్నాయి కదా, వాటిని అయితే ఇప్పుడు మొగ్గలాగా ప్రిపేర్ చేస్తున్నానండి. రోజ్ ఫ్లవర్కి మిడిల్లో మొగ్గలాగా ఉంటుంది కదా, ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పెటల్స్ని కలిపితే మనకి ఒక మొగ్గ షేప్ అయితే వస్తుంది. వీటిని అయితే మొత్తం అతికిచ్చినట్టు కాకుండా మిడిల్లో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇట్లా అంటించేసేయాలి. సో మిగతా పక్కన పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అదే షేప్లో అంటించేసేసుకుంటే ఒక మొగ్గ షేప్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇవే కదండి, మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా అంటే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటివి నేను ప్రిపేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయనే అనుకుంటున్నాను. చూసి ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనం మొగ్గలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలాంటి మొగ్గని ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ మధ్యలో పెట్టేసి అన్నిటినీ అటాచ్ చేసేసుకోవడమే. ఇలా ఇంకో పెటల్ ఉంది కదా, ఆ పెటల్కి అయితే ఆ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్కి అయితే అంటించేసేసుకోవడమే. ఆ పెటల్స్ అన్నిటికి కూడా కొంచెం గమ్ అంటించేసేస్తే మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కూడా వచ్చేస్తుంది కదా, ఇలా రోజ్ ఫ్లవర్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి ఒక ఫ్లవర్ బుకేలా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చండి. ఇవే కాదండి, మనము ఏదన్నా ఫెస్టివల్స్ టైం అప్పుడు కానీ, లేకపోతే బర్త్డేస్ టైం అప్పుడు కానీ మనం వాల్ డెకరేటివ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాల్ డెకరేటివ్ ఐటమ్స్ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫ్లవర్స్ అనేవి వాళ్ళకి కూడా స్టిక్ చేసినా చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తాయి. సో అన్ని పెటల్స్ని ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ మనం ఒక రోజు ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని అయితే నీట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వాల్కి స్టిక్ చేసినా కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట. సో ఫైనల్గా అన్నిటిని అంటించేసుకున్న తర్వాత వాటిని కొంచెము పెటల్స్ని, ఒక్కొక్క పెటల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం ఫ్లవర్ వీడినట్టు ఉంటుంది కదా, అలా షేప్ అయితే మనకు వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఫ్లవర్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.